నమస్తే, వెల్కమ్ టు టీవీ5. ఈశ్వర్ నైనా సర్వర్ జంటగా నటించిన చిత్రం సూర్యాపేట్ జంక్షన్. ఈ సినిమాలో గబ్బర్ సింగ్ ఫేమ్ అభిమన్యు సింగ్ విలన్ పాత్రలో నటించగా యూత్ఫుల్ పొలిటికల్ డ్రామాగా యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని రాజేష్ నాదన తెరకెక్కించారు. ఈ రోజు ఆడియన్స్ ముందుకొచ్చిన సూర్యాపేట్ జంక్షన్ మూవీ విశేషాలను మనతో పంచుకోవడానికి హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా ఈశ్వర్ నైనా మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, గుడ్. మూవీ ఈ రోజు రిలీజ్ అయింది, ఎలా అనిపిస్తుంది? ఆడియన్స్ తో చూసారా? మాకైతే మంచి టాక్ వినిపించింది. థ్యాంక్ యూ అండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మాకు కూడా అలానే అనిపించింది. బట్ ఏంటంటే యాజ్ యూజువల్ చెప్పడానికి మేము కొత్త వాళ్ళము, బట్ ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చాము. బట్ వీ హ్యావ్ టు రీచ్ ద పబ్లిక్. వచ్చిన దగ్గర అక్కడక్కడ వస్తున్నారు అని చెప్పి వింటున్నాం, బట్ ఇట్స్ నాట్ ఇనఫ్ యాక్చువల్లీ. మనం చేసిన దానికి we want huge crowd to be coming in there because we have given a good message of social cause మీద ఒక మంచి కాన్సెప్ట్ తీసుకునే చేసాం. దట్స్ వై ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. దీని రైటర్ కూడా నేనే యాక్చువల్లీ ఈ మూవీకి. అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ అండ్ ఒక మంచి డేట్ చూసే రిలీజ్ చేద్దాం అనుకున్నాను. సినిమా రెడీ అయ్యి చాలా రోజులు అయింది, కానీ వద్దు, కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం చేస్తే కరెక్ట్ కాదు అని చెప్పేసి. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా కూడా అలానే అయింది. కొత్తగా మా ప్రయాణం కూడా కాంపిటీషన్ ఉన్న టైంలో రిలీజ్ చేశాను. థియేటర్స్ రాలేదు. బికాస్ మనం ఒకటి చేసామంటే చూపించడానికి ప్లాట్ఫామ్ థియేటర్స్, అది లేకపోతే ఎవరికి తెలియదు. ఆ సినిమా చేశాక దాని తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు ఏ సినిమా చేశారు అన్నారు. అంటే ఓకే, రిలీజ్ టైం కరెక్ట్ లేకపోతే మనం ఎంత మంచి సినిమా తీసినా అని కూడా రీచ్ అవ్వదు. సో వీ హ్యాడ్ వెయిటెడ్ టిల్ ద గుడ్ టైం. ఈ 25th అనేది మంచిగా అనిపించింది టైమింగ్. ఏది కాంపిటీషన్ లేదు, మన స్టార్స్ ఎవరు పెద్ద హీరోలు లేరు, ఈ టైం అయితే కరెక్ట్ ఉంటుందని చెప్పేసి రిలీజ్ చేయడం అయింది. దానికి ఒక రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే నవ్ డేస్ ఆడియన్స్ ఏంటంటే సినిమాలు చూడట్లేదు చెప్పాలంటే, టు బీ ఓపెన్లీ. థియేటర్స్ కూడా రావట్లేదు, ఓటీటీ అనే ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి. బట్ ఈ మూవీ ఎందుకు థియేటర్కి వచ్చి చూడాలి అని చెప్పి అన్నాను కూడా ఒక కంటెంట్ చేసాం మనం. థియేటర్లో చూస్తే ఆ వ్యూ, ఆ విజన్ కానీ మనకు వేరుంటుంది. మనం అంత హార్డ్ వర్క్ చేసాం, బడ్జెట్ విధంగా కాదు కానీ ఒక టెక్నికల్ వైజ్గా ఒక ఫైట్స్లో కానీ అంత మనం యూజ్ చేసింది. మాకు ఎంత అవుతుందో అంతవరకు అయితే కరెక్ట్గా చూపించాం దాన్ని. ఆ కంటెంట్ ఎలా చూపించాలి, ఆ కంటెంట్ ఎలా అయితే రీచ్ అవుతుందో ఆడియన్స్కి. సో థియేటర్లో చూసినప్పుడే సినిమా ఆ ఫీల్ ఉంటుంది మనకి. దాంట్లోనే కష్టపడి చేసాము. రిజల్ట్ కూడా బాగుంది. బట్ ఏంటంటే ఆడియన్స్కి రీచ్ కావడానికి వాళ్ళు ఒకసారి చూస్తే పాజిటివ్ రెస్పాన్స్ అండి. వ్యూస్ చూసే వెళ్ళండి, లేకపోతే ఇప్పుడు ఈ మధ్యన అందరికి అలవాటు ఏంది రివ్యూస్ చూసి వెళ్తారు, అవి చూసే వెళ్ళండి. నచ్చకపోతే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అదే చెప్పండి, బాగాలేదు సినిమా ఏదో చెప్పాడని అండి. బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, సినిమా మాత్రం ఎవరు కూడా బాగలేదు అని అయితే అన్నారు, బాగుంది. ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది. ఎందుకంటే ఈ తరం ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి కావాల్సిన యాక్షన్ కానీ కామెడీ కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ కూడా దాంట్లో ఉన్నాయి. అన్ని కవర్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ ట్రైలర్ నచ్చిన తర్వాత వస్తారు థియేటర్కి ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ. అదే మా ఒపీనియన్ అండ్ కోరిక కూడా రావాలి. ఇంత అంటే వెన్ వీ హ్యావ్ డన్ సంథింగ్, ఒక కష్టపడి చేసినప్పుడు అది ఎవరైనా చూసి దాన్ని అప్రిషియేట్ చేస్తేనే దాని వాల్యూ అనేది మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. సేమ్ లైక్ కుకింగ్, మనం ఏదైనా వంట మంచి చేసినప్పుడు తిని ఎవరైనా బాగుందని చెప్తేనే కదా మనకు దాని వాల్యూ తెలుస్తుంది, టేస్ట్ వస్తుంది, దాని సాటిస్ఫాక్షన్ తెలుస్తుంది. హాయ్ నైనా, వెల్కమ్ టు టాలీవుడ్. Thank you so much. How are you feeling this movie success? I'm feeling too good after seeing the response, the crowd in the theater, and I first time saw how the crowd is in Telugu film industry. I think they love movies a lot, right? So I was really amazed to see the kind of love they have for the cinema and the response what I saw today for the movie. I'm very happy actually. Yes, and you look beautiful in this movie, like pakka Telugintamma, like girl next door. Really? Thank you so much. How did you felt in this character while acting? I felt really thankful, you know, to have this character in my bag, because this kind of story this is, the public will love it. Public gets attracted to the subjects, you know, which has got some storyline in it and action packed, and there is romance, there is a lot of comedy. So it's a pakka entertainer movie, and this movie, I'll tell you, it's a proper made for theater. If you watch this kind of movie in the theater, only then you have that maja. So I loved it. I had a very good experience watching this movie, and I'm very sure everybody will like it too. Yes, ఈశ్వర్ గారు ట్రైలర్ చూసాక అర్థమైంది, లైక్ క్యారెక్టర్స్ కూడా అర్జున్, కర్ణ, అలాగే ఇలా కొన్ని పాండవులు, కౌరవులను చూసాక ఏదో మహాభారతం నుంచి ఇన్స్పైర్ చేసుకున్నట్టుగా దాని నుంచి ఏమైనా ఎలిమెంట్స్ తీసుకొని స్టోరీ రాసారా అనిపించింది. సో ఎలా మీరు అది ఆలోచించి స్టోరీ రాశారు?
అండ్ యాక్చువల్లీ నాకు మహాభారతం మీరు అన్నట్టు రామాయణం మహాభారతం కానీ మనకి ఇప్పటివరకు ఎన్ని జరిగినా అని కూడా వీ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ స్టోరీ. ఇప్పుడు మన భగవద్గీత కూడా సేమ్ మహాభారత్ నుంచి అలానే తీసుకున్నది మనకు తెలిసిందే తప్పుడే, ముందు ఎప్పుడు వచ్చిందని నాకు తెలియదు, కానీ మహాభారత్ ద్వారానే భగవద్గీత అని తెలిసింది నాకు. సో అలానే ఏదున్నా అని కూడా అక్కడ కూడా సేమ్ ఒక ప్రాపర్టీ గురించి కానీ ఒక ల్యాండ్ గురించి కానీ రాజ్యం గురించి కానీ దీంతే స్టోరీ ఉంటుంది. సో అక్కడి నుంచి తీసుకున్నాను కూడా ఇప్పుడు ఉన్న జనరేషన్గా అయినా అని కూడా కొన్ని యుగాల నుంచి కానీ దీని మీదనే ఫైట్ జరుగుతుంది అంతే. సో ఆ పాయింట్ తీసుకున్నప్పుడు నాకు ఏది తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో మన బేసిక్ పాయింట్ ఏంటంటే నేను మిడిల్ క్లాస్ వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసి దాన్ని బట్టి తీసుకున్నాను. బికాస్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ద క్లాస్ ఓన్లీ. అది తీసుకున్నప్పుడు సరే ఎంతసేపు కూడా గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు కూడా లేని వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు. సరే ఇది ఎప్పుడు చూడు లేని వాళ్ళకి ఇస్తా అంటున్నారు ఏంటి, అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు అడుక్కోలేని బెగర్స్ చెప్పాలంటే టు కరెక్ట్ ద పాయింట్, అంటే హార్ష్ కాకుండా నేను నార్మల్గా చెప్పింది ఒక 10th 5th రాగానే అందరు శాలరీస్ అయిపోతాయి, ఎవరు వాళ్ళు అప్పులు అడుగుతూ ఉంటారు, శాలరీ వచ్చినాక ఇస్తాము అది ఇదని. ఎంతసేపు గవర్నమెంట్ ఎందుకు లేని వాళ్ళకే ఇస్తా అంటుంది, ఎవరు ఓటేసినా ఒకటే కదా కౌంట్, బెగ్గర్ వేసినా అని కూడా మిడిల్ క్లాస్ వాడు వేసినా రిచ్చర్ వేసినా అని కూడా యూ హ్యావ్ ద సేమ్ కౌంట్ ఆన్ దట్ అవుట్. వెన్ యూ ఆర్ ద ఫాదర్ ఆఫ్ ద హౌస్ నువ్వు ఈక్వల్గా చూడాలి అందరు, ఎంతసేపు వాళ్ళకే ఇస్తా అంటావు ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ స్టోరీ రాయడానికి ఎందుకు నాకు అంత మోటివేట్ అయిందంటే 19 ఆ టైంలో అవుట్స్కట్స్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టారు, ఫ్రీగా ఇచ్చేస్తా అంటున్నారు. వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తా అంటారు అంటే మిడిల్ క్లాస్ వాడు అంటే మనం ఎవరైనా అని కూడా ఒక ఇల్లు కొనడం అనేది చాలా ఇంపార్టెంట్, బిగ్ డ్రీమ్ అందరికి. సో ఈ ఉన్న జనరేషన్లో ఇద్దరు కలిసి చేస్తే కానీ ఒక ఇల్లు కొనలేకపోతున్నారు. బికాస్ ఐఎమ్ ఫ్రమ్ ద బ్యాంకింగ్ డిపార్ట్మెంట్. ఒక లోన్ అనేది ఎలా ఉంటుంది, ఎంత కష్టపడతారు, దే హ్యావ్ టు పే ఫర్ 20 years ఫర్ లోన్ ఎనీ తీసుకున్నాను మినిమం. అది తీసుకొని అక్కడెక్కడో అవుట్స్కట్స్లో కట్టుకుంటుంటారు. అక్కడ ఇప్పుడు ల్యాండ్ రేట్స్ చూస్తే 30,000, 40,000, 70,000, 60,000 పెరిగిపోతుంది. ఆ ఏరియాలో నువ్వు డబుల్ బెడ్రూమ్ అంటే ఫ్రీగా ఇచ్చేస్తా అంటే ఇప్పుడు 20 years కట్టుకోవాలి, నువ్వు మా పక్కనే వీళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తా అంటే ఏంటి, నేనేం చేశాను అనేది ఒక థాట్ నాకు రేజ్ అయింది. అప్పుడు నువ్వు చేసి ఇద్దరికి ఈక్వల్గా చేయి అనే థాట్లో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ దిస్, అదే ఒక టాపిక్ లాగా నా ఒపీనియన్ నేను చెప్పాను. అది కరెక్టే కదా, ఎంతసేపు ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తా అంటే సి వెన్ వి వర్క్ మనం ఎప్పుడు పని చేస్తా అంటే మన కడుపు కాలినప్పుడు పని చేస్తాం. ఆ కడుపు కాలకుండా నువ్వు వాళ్ళకి అది ఫ్రీ ఇది ఫ్రీ అని ఇచ్చేస్తున్నావు. వాళ్ళు పనికి రావడానికి 100 అడిగేది 500 అడుగుతున్నారు, ఎందుకంటే నీకు ఆకలి అవ్వట్లేదు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు క్యాల్కులేటెడ్గా పెట్టుకుంటారు ఏదైనా అని కూడా. ఇప్పుడు 100 రూపాయలు వచ్చేటోడు 1000 రూపాయలు అడిగితే వీడు ఎక్కడి నుంచి సంపాదించాలి? కానీ కంపల్సరీ వీళ్ళకి ఆ వర్కర్ కావాలి. నా పాయింట్ మీకు అర్థమైంది కదా. 1000 పెట్టి ఎఫర్ట్ చేయాలంటే ఈయన అన్ని క్యాల్కులేషన్స్ మారిపోతాయి, కానీ వీడు అదే ట్యాక్స్ కట్టాలి. వీడు వచ్చిన జీతానికి అదే ట్యాక్స్ కట్టాలి, అందరు కట్టినట్టు. ఈ చాలీ జీతంతో ఎవరు డౌన్ అవుతున్నారు తెలియకుండా బర్న్ అవుతుంది మిడిల్ క్లాస్ వాళ్ళే. అసలు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? మీరు ఏదైనా ఉపాధి కల్పించండి అందరికీ, అది చేయండి. ఫ్రీ అంటే మేడం ఎవరిని చూసినాను కూడా చేయి చాచేది మిడిల్ క్లాస్ వాళ్ళు నాకు తెలిసి 2 సార్లే. ఒకటి మెడికల్ని హాస్పిటలైజ్ అయినప్పుడు, నెక్స్ట్ చదువు గురించి. దాని తప్ప వాడు తినకపోయినా కూడా సైలెంట్గా కూర్చుంటాడు, కానీ వేరే దానికి ఎప్పుడు డబ్బు అడగడు. ఈ 2 విషయాల్లోనే వేరే వాడిని చేయి చాచి అడుగుతాడు. నువ్వు అది ఫ్రీ చేయి అందరికి, ఇంకా ఎవడి పని ఆడు చేసుకుంటాడు. ఎవరు వీళ్ళు లేనోళ్ళు ఉన్నోళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళని కాకుండా నువ్వు ఉన్నప్పుడు అది ఒక్కటి అందరికి ఫ్రీ చేస్తే మిగతా పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు వాళ్ళు దానికి. ఇది ఒక్క దగ్గరనే ఈ హైయెస్ట్ పెయిడ్ కాస్ట్ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా అని కూడా అవైతే అదొక్కటి చెప్పాలని నాకు. నువ్వు చెయ్యాల్సిన అవసరం లేదు, చేస్తే అందరికి చెయ్యి. ఒకరికే చేసి వేరే వాళ్ళని చూడనంటే వీళ్ళందరూ వేయడం మానేస్తే హైయెస్ట్ పర్సంటేజ్ వాళ్ళే కదా ఉన్నది. మై పాయింట్ ఈస్ దట్ అందుకనే అది చెప్పాలనుకున్నా. సి యాజ్ ఏ సొసైటీ మెంబర్ నేను కూడా ఒక మనిషినే, ఇక్కడ ఉంటున్నా తెలుగు వాడినే కాబట్టి అసలు ఆ ఫ్రీ కాన్సెప్ట్ అనేది ఎందుకు తీసేస్తే అయిపోతుంది కదా. అది అలవాటు చేసిరు కాబట్టి ఏదైతుంది, ఒకసారి స్టాప్ అయింది అనుకోండి స్టాప్ అయిపోతుంది. మనం దాని మీద ఆలోచించాం అది లేకపోతే. సి ఒక ఎగ్జాంపుల్ దీంట్లో కూడా నేను చెప్పినంటే ఒక సినిమా ఫీల్డ్ అనేది మనం ఒక మోటివేషన్ అని రావాలి, దాని నుంచి ఏదైనా నేర్చుకుంటాం అలా చూడొచ్చు. సి పాజిటివ్ మనం తీసుకున్నాం అంటే సినిమా ఫీల్డ్ ఈజ్ ద బిగ్గెస్ట్ మీడియా, దానివల్ల మనం కొంచెం మంచి నేర్చుకుంటాం. 16 or 17 ఆ టైంలో ఈ నోట్స్ బంద్ అయిపోయాయి మనకి 5,000s and 500s. దాంట్లో ఒక చిన్న డైలాగే చెప్తాడు ఆయన బిచ్చగాడు సినిమాలో,
బ్లాక్ మనీ బయటికి రావాలంటే పెద్ద నోట్స్ బంద్ చేస్తే అది వచ్చేసి 100 notes దాచుకోలేదు కదా. సినిమా అంతా గుర్తుండదు, దాని తర్వాత ఇన్ని సంవత్సరాలు అయినా ఆ డైలాగ్ అనగానే బిచ్చగాడు సినిమాది అంటారు. సో ఒక చిన్న మాట అంత ఇన్స్పైరింగ్గా ఉన్నప్పుడు నేను కూడా ఒక మాట ద్వారా చెప్తే ఏమవుతుంది, అసలు ఇదంతా ఎందుకు అని క్యాల్కులేషన్ అయిపోతుంది. ఆ పార్టీ వచ్చినా అని కూడా వీళ్ళు ఎంత ఇస్తారు వాళ్ళు ఎంత ఇస్తారు, అసలు ఎవరు ఇవ్వట్లేదు అంటే దాని గురించి మనం మర్చిపోతాం. ఇది లేదు ఈ దారి లేదు అని అంటే స్టాప్ అవుతుంది. ఫస్ట్ టైం కష్టం అవుతుండొచ్చేమో, నెక్స్ట్ టైం నుంచి అలవాటు అయిపోతుంది అందరికి. ఇంటి ట్యాక్సులు కడుతున్నాం మనం, వచ్చిన దానికి కట్టిన దానికి డబల్ కడతాం. ఎందుకు కడతామో ఎవరికి తెలియదు, దాని క్వశ్చన్ ఎవరికి ఉండదు. అండ్ చేస్తున్నాను బ్యాంకింగ్లో, ఫస్ట్ వీ పేడ్ ఫర్ సంథింగ్ ట్యాక్స్, అగైన్ వెన్ వీఆర్ బయింగ్ ఫర్ దట్ అగైన్ వీ హ్యావ్ టు పే ద ట్యాక్స్. ఎందుకు అనేది దాంతో చిన్నగా చెప్దాం మెసేజ్. సరే మన ద్వారా ఒక మెసేజ్ ఇస్తున్నప్పుడు అర్థం కావాలి అని చెప్పేసి ఈ సబ్జెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇలాంటివి కొంచెం టచ్ చేసేటప్పుడు ఇలాంటి టాపిక్స్ కొంచెం పొలిటికల్గా కాంట్రవర్సీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దాన్ని స్మూత్గా ఎలా హ్యాండిల్ చేయగలిగారు? స్మూత్గానే చెప్పాను మేడం. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు మేక్ కాంట్రవర్సీ. స్ట్రెస్ ఉండిందా, ఏమైనా ఇలా చెప్తే తప్పుగా అనుకుంటారేమో, బయటకి తప్పుగా కన్వే అవుతుందేమో? నో నేను జరుగుతుంది చెప్తున్నాను కానీ నేను జరగంది చెప్పట్లేదు. మీరు ఇఫ్ యూ పాయింట్, మీరు ఒక మీడియా ఛానల్లో ఉన్నారు కదా, మీరు ఒక 10 మందిని అడిగితే కంపల్సరీ ఐ ప్రామిస్ యూ 5 to 6 members ఇది కరెక్టే అంటారు. అది ష్యూర్, అది ఖచ్చితంగా. ఇప్పుడు జరుగుతుంది మెల్లమెల్ల పైకి వస్తుంది. మొన్న మాట్లాడినప్పుడు రీసెంట్గా నేను వేరే పొలిటీషియన్, బికాజ్ అది మాట్లాడితే అక్కడే సపోర్ట్ అని అంటారు కానీ విన్నాను ఓకే జరుగుతుంది. బికాజ్ వీఆర్ లేట్ ఫర్ ద రిలీజ్. యాక్చువల్లీ చెప్పాలంటే మాది రెడీ అయినాక నేను ఎలక్షన్స్ టైంలోనే వద్దాం అనుకున్నాను చాలా. అంత మళ్ళీ తర్వాత కొంచెం కరెక్షన్ చేసి దాని తర్వాత సీజీ వర్క్ ఉండే, దాని తర్వాత కొంచెం డిలే అయిపోయింది. అది చెప్పాలని ఒక లోపల ఇన్నర్నల్ ఫీలింగ్ ఏంటంటే ఒక చెప్పాలి అని. బికాజ్ నా ప్రీవియస్ మూవీ కూడా మీరు చూస్తే కొత్తగా మా ప్రయాణం కూడా అది కూడా కాన్సెప్ట్ బేసే ఉంటుంది. అప్పుడు థియేటర్స్ దొరకలేదు కానీ యూట్యూబ్లో అది చాలా మంది చూసారు. ఒక నెగిటివ్ కామెంట్ కూడా ఉంది, ఐ ప్రామిస్ యూ దట్. దాంట్లో అరే ఆ టైంలోనే మిస్ అయిపోయాను. అది కూడా అప్పుడు రన్నింగ్ దాని మీదనే ఉంటుంది, లివింగ్ రిలేషన్ మీద చేస్తే దాని మీద వెళ్తుంటే ప్రాబ్లం ఏంటి అనేది దాంట్లో చేశాను అనమాట. రియల్లీ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అందులో చూశారు అని చెప్పేసి, కానీ థియేటర్ రాలేదు కదా అనేది ఒకటి ఉంటుంది కదా. మనం ఇప్పుడు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీస్తుంటే అది ఒక థియేటర్లో చూస్తే ఒక విజన్ ఉంటుంది, మనకు ఒక ఫేమ్ కానీ పేరు కానీ వస్తుంది. మనం చేసిన దానికి వెన్ వీ ఎంజాయ్ దట్ ఫ్రూట్ ఓన్లీ సక్సెస్ ఎంజాయ్ చేసినప్పుడు హౌ వీ టేస్ట్ దట్ ఫ్రూట్ అన్నట్టు అనిపించింది నాకు. సరే ఈసారి అలా కావద్దని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను కూడా మళ్ళా కరెక్ట్ టైంకే రిలీజ్ చేయాలంటే రియల్లీ గ్లోబల్ వాళ్ళు నాకు సపోర్ట్ చేసి ఓకే రిలీజ్ చేస్తామేమో. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనం సినిమా తీయడం వేరు, డిస్ట్రిబ్యూషన్ వేరు. నేను వాళ్ళని కలిసాక ఓకే చేద్దాము అని చెప్పేసి రిలీజ్ చేస్తారు. అందుకే మాకు మంచి థియేటర్స్ వచ్చాయి. సో ఆడియన్స్కి కూడా ఏంటంటే ముందంటే థియేటర్స్ లేకపోతే అనుకోవచ్చు, ఇప్పుడు సఫిషియెంట్ థియేటర్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి చూడండి, ఒకరు వెళ్తారు, ఒకరితో మౌత్ టాక్ ద్వారానే ఇంక్రీజ్ వెళ్తుంది అని చెప్పేసి నా ఆలోచన అండ్ మై ఆశ కూడా అనుకోవచ్చు దాన్ని. Yes, Naina, how did you got this opportunity and who narrated you the first story? I got a call from my manager. Okay. And that's how I got to know that, you know, I've got a genuine Telugu movie offer. Before this, I've done my Kannada movies and in Tamil and in Malayalam. So this was the time, I think it was in my faith that I'm supposed to enter into Telugu film industry. And I think the director, hero, they all saw my pictures. Through, I don't know, maybe, you know, through the manager, and they contact me, and director narrated me the story first, and I'm from Bangalore basically, so we had a video call from there only. And I had no idea if I'll be there or no, but I gave my try. Okay, let me try. So even without any confirmation or anything, I had to come Hyderabad. And overnight today I came, and that time only I signed the movie, and next day itself I was on the sets of Suryapet Junction. I started shooting from the next day itself. And which element do you like the most to accept this movie? I had something to experiment new with my character. Generally, you know, a heroine is just like, she comes and she goes, she's basically for that glamour purpose. Here, you know, she had a profession. I'm basically a cook. I run a hotel in this movie. So I like that character. It was something to, you know, very unique thing. Yes. You will not see heroines are being, you know, working in hotel. So I like that. This is something nice, different. So I accepted the offer. Okay. How is your working experience with Ishwar Garu and alage director Rajesh Garu?
Very good, actually. You know, I learned one thing from this movie and from my team and from Hero Garu that, you know, before coming to, even before we face the camera, we get the dialogue sheet and everything. Okay, we understand the dialogue and the scene, but we, you know, mutually used to improvise a scene, how better we can perform. We used to discuss and then, you know, come in front of camera for the take. So that one thing, you know, I really loved about working on the sets of Suryapet Junction. ఓకే, సాంగ్స్ అయితే చాలా క్యాచీగా ఉన్నాయి. లైక్ మ్యాచింగ్ సాంగ్ కానీ ఇవి హీరోయిన్తో సాంగ్స్ కానివ్వండి. ఎవరు మ్యూజిక్ చేసింది? ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు కదా, మ్యూజిక్ డైరెక్టర్స్. ఇద్దరు ఉన్నారు, రోషన్ సాలూర్ కానీ అండ్ హరి గౌర. హనుమాన్ చేశారు కదా ఆయన, రోషన్ సాలూర్ ఇద్దరు చేశారు. ఆ మ్యాచింగ్ సాంగ్ అనేది ఈయన చేశారు, మొత్తం పాట మాత్రం రోషన్ సాలూర్ గారు చేశారు. ఐటమ్ సాంగ్ ఒకటి హరి చేశారు అనమాట. అండ్ మీ స్టోరీ రాజేష్ గారు చేయడానికి ఎవరు అప్రోచ్ అయ్యారు, ఎవరిని అప్రోచ్ అయ్యారు? అండ్ మీ స్టోరీని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారనుకుంటున్నారా? చేశారు. ఎందుకంటే నేను ఈ స్టోరీ రాసుకునేటప్పుడు నేను ఒక్కనే ఉన్నాను రాసుకుంటున్నప్పుడు, బట్ పర్ఫామ్ కూడా నేనే చేయాలి కాబట్టి. సో కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మన అండర్స్టాండింగ్ వేరుంటుంది. న్యూ ఫ్రెండ్ ఈజ్ డిఫరెంట్ దెన్ నోన్ ఫ్రెండ్. దాని తర్వాత ఈయనతో కొంచెం ట్రావెల్ దగ్గర ఒక 6 months మేము మాట్లాడుకొని నేను డిస్కస్ చేయడము అంతా జరిగిన దాని తర్వాత మీరు చేయండి సార్, నేను సపోర్ట్ ఇస్తాను అన్నాడు. లేదు మీరు చదవండి, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి మీరు ఫీల్ అయిన తర్వాతనే చేద్దామని చెప్పాను నేను. సో దాని తర్వాత అందుకే 6 months టైం పట్టింది. దాని తర్వాత ఆయన చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మన డైరెక్షన్ కానీ మళ్ళీ ఆర్టిస్ట్గా మేనేజ్ చేయడం 2 కష్టమే. ఇప్పుడు వద్దు, మీరే చేయండి. అండ్ ఫ్యూచర్లో డైరెక్షన్ కూడా చేయాలనుకుంటున్నాను. అంటే నాకు ఇష్టం అండి అది, అంతే. అది వేరు, మళ్ళా ఆర్టిస్ట్గా చేయడం వేరు. అంటే అది టోటల్ త్రూ. అంటే మీరు బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వచ్చారు, హీరోగా చేశారు, మళ్ళీ ఇప్పుడు స్టోరీ రాశారు. అండ్ ఫ్యూచర్లో ఇంకా ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిమ్మల్ని? మల్టీ టాస్కింగ్. ఎగ్జాక్ట్లీ. చేస్తారా మూవీస్? చేస్తానండి, ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ సుపారి అనేది ఒకటి జరుగుతుంది. రాసారా కొత్త స్టోరీస్ ఏమైనా ఇంకా? సుపారి ఒకటి. ఓకే, యాక్ట్ చేస్తున్నారా? సుపారి కాన్సెప్ట్ రెడీ అయింది, ట్రైలర్ వర్షన్ చేసాము. ఇంకా ఒరిజినల్ గా షూట్స్కి వెళ్ళాలి, దాని అంతా చేయాలి. అండ్ నైనా, యువర్ డ్రీమ్ రోల్? I would like to play a cop. Oh wow. Did you watch Telugu movies? Yeah, I watch Vijay Deverakonda movies. Your favorite actor? Vijay Deverakonda. Oh, nice. సో మీకు ఈ మూవీ షూట్ చేసేటప్పుడు ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? లైక్ మెమరబుల్ ఇన్సిడెంట్స్? You don't know Telugu, right? I understand. By when I was doing the movie that time, and how did you felt while shooting? For the language, for the you language. give me any language for that given reason. Give me French, Spanish, anything. I will. Language is not a barrier for me. Okay. I will pick up the language. For an artist, language should not be the barrier. Is he teases you? Is he teases you? No, he's very gentle. He's very calm. He's very silent. He just bursts off in front of the camera. Otherwise, he's very silent person. Okay. So thank you so much for your sharing your memorable moments in this movie. సో ఈ మూవీ మంచిగా సక్సెస్ అవ్వాలి, ఇంకా మీరు మంచి స్టోరీస్ రాసి ఇంకా మంచి మూవీస్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఇదే వాటి స్పెషల్ చిట్ చాట్. నమస్తే.